12th జూన్న మా యానివర్సరీ రోజునే బల్కంపేట కాడ దావత్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఒక మొక్కు ఉండే, అది కూడా అవుతుంది, యానివర్సరీ సెలబ్రేషన్ కూడా అవుతుంది అన్నట్టుగా నేనైతే బల్కంపేటలో దావత్ చేశాను. దావత్ అనగానే చాలామంది అనుకుంటారు బోనాలు చేసిండొచ్చని, కానీ మా దగ్గర బోనాలు చేయరు. అందుకని మేము ఇలా కలసం పెట్టేసి దీపం పెట్టి నైవేద్య ప్రసాదాలు పెడతామన్నమాట. ఇది నేనే చేస్తానని కాదు, మా ఫ్యామిలీ అందరూ కూడా ఇలాగే చేస్తాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో వచ్చే బోనాలకే దావత్ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఏంటంటే మొక్కు కూడా ఉంది కదా, అది కూడా అయిపోతుంది, యానివర్సరీ కూడా అయిపోతుంది అన్నట్టుగా ఇక్కడ కలిసి చేసేసామన్నమాట. ఇంకా అమ్మవారికి వడిబియ్యం పోద్దాం అనుకున్నాను, అందుకనేసి ఆ వడిబియ్యం కలిపేసి దర్శనం అన్ని చేసేసుకొని వడిబియ్యం కూడా పోసేసామన్నమాట. ఇక్కడ వడిబియ్యం పోయడం నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే పోస్తూ ఉంటాను నేను అమ్మవారికి. ఇంకా వడిబియ్యం పోసేసి దర్శనం అవన్నీ చేసేసుకొని రిటర్న్ వచ్చేసాం రూమ్కి. అక్కడ ఇంకా మాకు వడిబియ్యం పోయడానికి బియ్యం కలిపేస్తున్నారు మా వాళ్ళందరూ. ఇంకా మాకు వడిబియ్యం కూడా పోస్తున్నారు. యాక్చువల్లీ ప్రాపర్గా వీడియో అసలు తీయలేదు, అన్ని షార్ట్ కొన్ని అక్కడక్కడ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేసి ఇలా వీడియో అయితే చేశానన్నమాట. అసలు అంత టైం ఉండదు, ఎస్పెషల్లీ మన ఇంట్లో దావత్ ఉందంటే అస్సలు టైం ఉండదు అనమాట.